ఫ్రెండ్స్ మనకి ఐక్యూ నుంచి ఒక మాన్స్టర్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇప్పటికి మీకు తెలిసిపోయి ఉంటది అది. ఐక్యూ 15 అని చెప్పొచ్చు. ఇది మనకి ఈ మంత్ 26థ్ అయితే లాంచ్ అవుతది మన ఇండియాలో. అంటే మనకి ఐక్యూ 13తో కంపేర్ చేసుకుంటే ఐక్యూ 15లో చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేశారనమాట. చాలా మంది ఐక్యూకి ఫ్యాన్స్ ఉంటారనమాట. సో మేబీ బీజీఎంఐ ఆడేవాళ్ళు ఈ మొబైల్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు. అండ్ ఇంకో విషయం ఏమంటే మనకి ఈ మొబైల్ ప్రతి ఫీచర్ కూడా చాలా బాగుంది. ఎవరైతే మిస్ అవ్వద్దండి. ఈ రోజు నేను ఈ మొబైల్ గురించి చాలా ఇన్ డెప్త్ గా రివ్యూ చెబుతున్నాను. చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. చాలా బాగుంది డిస్ప్లే ఫస్ట్ ఇంప్రెషన్. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. మనకి సైడ్ అయితే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ అల్యూమినియం ఫ్రేమ్ వాడారంటే మనకి ప్రొటెక్ట్ గా ఇంకా చూడండి డ్యూరబిలిటీ పరంగా మనకి అల్యూమినియం ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. మనకి టాప్ టు బాటమ్ ఒకటే యాంగిల్ ఉంటాయి అనమాట. మనకి స్పీకర్స్ ఇవి రెండు స్పీకర్స్ కాబట్టి మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా స్టేబుల్గా వస్తుంది. చాలా క్లారిటీ కూడా వస్తుంది అని చెప్పొచ్చు. ఇది అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు మొబైల్కి ఇలా ఫింగర్ టచ్ చేస్తారు లేదు చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఫుల్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే అప్ టు వాటర్లో 1 అవర్ దాకా అయితే సర్వే అయ్యగలదు అనమాట. జస్ట్ మనకి 1 మీటర్ డెప్త్కే సపోర్ట్ చేయగలదు వాటర్ రేటింగ్ అనేది. 1 మీటర్ లోపల వాటర్ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. సో వాటర్ ప్రెజర్ తక్కువ ఉండడం వల్ల ఏమంటే వాటర్ రేటింగ్ అనేది హ్యాండిల్ చేయగలదు అనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా పార్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకి కెమెరా ఇంటర్నల్ పార్ట్లో మనకి బార్డరింగ్లో లైటింగ్స్ వచ్చాయన్నమాట. ఈ లైటింగ్ ఎలాంటి టైంలో యూజ్ అవుతుంది అంటే నైట్ టైంలో బాగుంటుంది. నైట్ టైంలో మనకి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది కెమెరా డిజైన్ కూడా. ఇంకా నెక్స్ట్ థిక్నెస్ అండ్ వెయిట్ విషయానికి వద్దాం. 8.1 mm థిక్నెస్ ఉంది అనమాట. 8.1 mm అంటే పర్లేదు కొంచెం స్టేబుల్ థిక్నెస్ అని చెప్పొచ్చు. ఇది 215 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది. వెయిట్ కొంచెం ఎక్కువైంది అనుకోవచ్చు. వెయిట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇది గేమింగ్ రిలేటెడ్ మొబైల్ కాబట్టి వెయిట్ అయితే ఎక్కువే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది అనమాట డిజైన్. కలర్ విషయానికి వద్దాం. ఇది మనకి 2 కలర్స్ ఉంటుంది. ఒకటి బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్ అనమాట. ప్రెసెంట్ నాకు తెలిసినవి 2 కలర్స్. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.85 ఇంచెస్ సామ్సంగ్ 2K M14 OLED డిస్ప్లే మీద రాబోతుంది. ఈ సామ్సంగ్ M14 డిస్ప్లే ప్యానల్ అనేది మనకి కొత్తది అనమాట. అంటే ఐక్యూ 13 ఉంది కదా, ఐక్యూ 13లో కూడా మనకి ఈ డిస్ప్లే టైప్ అయితే వాడలేదు. జస్ట్ మనకి ఐక్యూ 15లోనే సామ్సంగ్ M14 2K డిస్ప్లే యూజ్ చేశారనమాట. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 144 హెర్ట్జ్ అంటే స్క్రీన్ కూడా చాలా స్మూత్నెస్ ఉంటుంది. అంతేకాదు ఇది మనకి H.10+ సపోర్ట్ ఉంది. అలాగే HDR+V8 కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. డాల్బీ విజన్ మాత్రం అయితే చాలా బాగుంటుంది. డాల్బీ విజన్ అనేది మనకి ప్రతి మూవీకి అయితే సపోర్ట్ చేయదు అనమాట. అంటే మనకి ఏ మూవీకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుందో ఆ మూవీకి మాత్రమే డాల్బీ విజన్ ఫీచర్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలి. కాకపోతే డాల్బీ విజన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్ అనేది మనకి 2600 నీట్స్ వరకు అయితే బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మీరు వెబ్సైట్స్లో కంటెంట్ అనేది అల్ట్రా హెచ్డీలో చూడొచ్చు. చాలా బాగుంటుంది మీకు మూవీ క్వాలిటీ కూడా. ఇది 2K రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా డిస్ప్లే విషయాన్ని అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తాడు అనమాట. ఇది మనకి కిల్లర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అందులోన అడ్వాన్స్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ యూజ్ చేస్తాడనమాట. స్నాప్డ్రాగన్లో మనకి ఇది ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అడ్వాన్స్ ప్రాసెసర్ 3nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్ LPDDR5X యూజ్ చేస్తారు. FFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్ ఉంది. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ప్లస్ Origin Y6 అయితే రాబోతుంది అనమాట. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది అనమాట. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ అండి అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మనం గేమింగ్ డిపార్ట్మెంట్. ఈ సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ అయితే వాడారనమాట. యాక్చువల్గా ఈ Q3 చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనకి బీజిఎంఐ అయితే 2K రెజల్యూషన్లో 144 FPS ఫ్రేమ్ రేట్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట బీజిఎంఐ. ఇక్కడ 144 FPS అంటే ఇంకా గేమింగ్ స్టెబిలిటీ అండ్ గేమింగ్ ఫ్రేమ్ రేట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అటువంటి బీజిఎంఐ ఇంకా మీరు చాలా గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ కానీ మీకు మీరు హైయెస్ట్ గేమ్స్ ఆడినా కానీ మీకు Q3 చిప్ అయితే చాలా బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు. ఒకవేళ మీరు ఈ మొబైల్ నుంచి లైవ్ స్ట్రీమ్ పెట్టుకోవాలనుకుంటే మీకు లైవ్ స్ట్రీమ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ లార్జెస్ట్ 8000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేశాడు అనమాట. ఇప్పటి వరకు మనకి ఐక్యూ మొబైల్స్లోనే ఇలాంటి వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే లేదు. ఫస్ట్ టైం ఐక్యూ 15 ఇక్కడ వాడారనమాట. వేపర్ కూలింగ్ ఛాంబర్ లార్జెస్ట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే కూలింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కూలింగ్ ఇంప్రూవ్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే హీట్ అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెట్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి కెమెరా మిడిల్లో 100x అయితే జూమ్ అని ఇక్కడ హైలైట్ చేశారనమాట టైటిల్. ఫస్ట్ కెమెరా చూడండి 15p టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా ఇచ్చారనమాట. మనకి ఇక్కడ సోనీ IMX 888 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. బెటర్ సెన్సర్ అని చెప్పవచ్చు. ప్లస్ మనకి టెలిఫోటో కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వర్క్ అవుతుంది అనమాట. అంతేకాదు మనము టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని అప్ టు 3x నుంచి 100x వరకు అయితే మనము డిజిటల్గా జూమ్ చేసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా అంటే ఇంకా చెప్పనవసరం లేదు కదా. టెలిఫోటో కెమెరాలో మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని మీరు చాలా బెటర్గా ఫోటో తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం.
50 ఎంపీ మెయిన్ కెమెరా ఇచ్చారనమాట. సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సార్ అయితే యూజ్ చేశారనమాట. ఇది చాలా హైయెస్ట్ సెన్సార్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని కూడా చాలా బెటర్‌గా ఫోటో తీసుకోవచ్చు. కాకపోతే టెలిఫోటో కెమెరాలో వచ్చిన ఫోటోస్ మీకు మెయిన్ కెమెరా అయితే రావు. లాస్ట్ కెమెరా విషయానికి వద్దాం. లాస్ట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. సామ్సంగ్ ఐఎస్ఓ JN1 సెన్సార్ అయితే యూజ్ చేశాడనమాట. ఇది సామ్సంగ్ రిలేటెడ్ సెన్సార్ కాబట్టి మనకి ఇంకా ఫోటోస్ కూడా చాలా బెటర్‌గా అయితే క్యాప్చర్ చేయగలదనమాట. బ్యాక్ 3 కెమెరాస్ కూడా చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేయగలదనమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 8K 30 FPSలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ ఇచ్చారు. 32 ఎంపీ అంటే పర్లేదు. నాకు ఒక డౌట్ వచ్చింది. మనకు బ్యాక్ 3 కెమెరాలు కూడా 50+50+50 ఇచ్చారు. బట్ ఫ్రంట్ ఎందుకు 50 ఇవ్వలేదనే డౌట్ ఉంది. ఒకవేళ ఫ్రంట్ కూడా 50 ఇచ్చింటే ఇంకా చాలా బాగుండేది. ఫ్రంట్ 32 ఎంపీ ఉంటుంది కాబట్టి పర్లేదనమాట. డీసెంట్ ఫ్రంట్ ఫోటోస్ అయితే మీరు కవర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని ఇక్కడ మీరు మాక్సిమం 4K 60 FPSలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే మాత్రం కిల్లర్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు అనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది వెరీ లార్జెస్ట్ 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే 100 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 40 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తెలుసు కదా ఎలా ఉంటుందో. అంటే మనకి మొబైల్ బ్యాక్ సైడ్ ఒక స్ట్రక్చర్ ఉంటదనమాట. వైర్లెస్ ఛార్జింగ్ స్ట్రక్చర్ ఉంటది. ఆ స్ట్రక్చర్‌కి మనము ఈ వైర్లెస్ ఛార్జింగ్ అడాప్టర్ అనేది జస్ట్ అలా అటాచ్ చేయాలి. అప్పుడు మనకి ఛార్జింగ్ అనేది వైర్లెస్‌గా ఎక్కుతదనమాట. ఫైనల్‌గా ప్రైస్ విషయానికి వద్దాం. ఇది మనకు అప్రాక్సిమేట్‌గా 70K ఉండొచ్చు అనుకుంటున్నా. 70K పెడితే ఈ మొబైల్‌కి అంత వర్త్ అయిన ప్రైస్ అయితే ఇది కాదు. ఒక 65,000 గానీ, లేకపోతే 60,000 పెట్టినా గానీ నాకు తెలిసి వర్త్ ఇన్ ప్రైస్ అనుకుంటున్నా. 70K అంటున్నారు. ఇది జస్ట్ రూమర్స్ ప్రైస్. కన్ఫర్మ్ ప్రైస్ అయితే కాదు. ఇప్పటికి మీకు ఈ మొబైల్ గురించి ఒక క్లారిఫికేషన్‌గా ఐడియా వచ్చి ఉంటది అనుకుంటున్నా. ఈ మొబైల్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాము. మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని చూసింటే చిన్న రిక్వెస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.